హలో ఎవ్రీవన్, తెలంగాణ ఐసెట్ ఎగ్జామినేషన్ యొక్క అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. చాలా స్టూడెంట్స్ అప్లికేషన్ కూడా ఫిలప్ చేసేసారు. బట్ ఇంకా వారికి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అది ఏంటి అంటే మనం ఇప్పుడు ఎంబీఏ చేయాలా, ఎంసీఏ చేయాలా? ఎందుకంటే ఐసెట్ ఎగ్జామినేషన్ మనం రాసినప్పుడు ఎంబీఏ కూడా చేయొచ్చు, ఎంసీఏ కూడా చేయొచ్చు. సో మనం ఈ వీడియోలో ఎంబీఏ అండ్ ఎంసీఏకి డిఫరెన్సెస్ ఏంటి, వాటికి మనకి కాలేజ్లో చదవడానికి ఫీ డిఫరెన్సెస్ ఏముంటాయి, జాబ్స్ ఎలా అవైలబుల్గా ఉంటాయా, లేదా ఉంటే ఒకవేళ దాని యొక్క సాలరీ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుంది, కంప్లీట్ ఇలా అనాలిసిస్ చేద్దాం. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెనెవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. సి ఎంబీఏ ఎంసీఏ యొక్క కన్ఫ్యూజన్ ఇవాల్టి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి కూడా ఎంబీఏ చేయాలా, ఎంసీఏ చేయాలని చాలా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బట్ ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకుందాం. దాంతో మీరు డిసైడ్ చేసుకోవచ్చు మీరు ఎంబీఏ చేయాలా, ఎంసీఏ చేయాలా. బట్ ఇది మీకు చాలా పర్సనల్ చాయిసెస్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మీ యొక్క పర్సనల్ అనాలిసిస్ కూడా చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం డీటెయిల్డ్ అనాలిసిస్ చూద్దాం. మీరు ఐసెట్కి ప్రిపేర్ అవుతున్నారు, ఇంకా మన యొక్క అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ప్రతి ఒక్కరు కూడా మన యొక్క అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎందుకంటే మన యొక్క అప్లికేషన్లో మీకు లాస్ట్ 5 year పేపర్స్ ఆఫ్ తెలంగాణ లా సెట్ ప్లస్ 1000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఓకే 1000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఓన్లీ 199కి మాత్రమే. 999 దీని యొక్క ప్రైస్ ఉంది. బట్ ఇప్పుడు ఆఫర్లో మనం 199కి మాత్రమే ఇస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీకు కంప్లీట్గా లాస్ట్ 5 year పేపర్స్ ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మీకు కంప్లీట్గా సిబిటీ ఫార్మాట్లో అవైలబుల్గా ఉంటాయి. ఓకే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తెలంగాణ ఐసెట్ ఎగ్జామినేషన్ ఎలా అయితే యాక్చువల్గా కండక్ట్ చేశారు కదా, అదే ప్యాటర్న్లో ఇవి కూడా డిజైన్ చేయబడ్డాయి. కాబట్టి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ లాస్ట్ 5 year పేపర్స్ ప్లస్ ఈ 1000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కంప్లీట్గా మీకు విత్ సొల్యూషన్స్ అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఓకే, సో ఫస్ట్ మనం చూద్దాం ఎంబీఏ ఏంటి అసలు. దాని యొక్క ఫుల్ ఫామ్ మనం చూసుకున్నట్టయితే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. దీని యొక్క ఎవరు చేస్తారు దీనికి మనం అంటే, ఒకవేళ మీరు బిజినెస్ కానీ మేనేజ్మెంట్ కానీ మీరు ఒకవేళ కార్పొరేట్ వరల్డ్లో మేనేజ్మెంట్ లెవెల్ పొజిషన్స్లో మీరు ఉండాలనుకుంటున్నారు అనుకుంటే అప్పుడు మీరు ఎంబీఏ చేయాలి. దీంట్లో మళ్ళీ మనకి స్పెషలైజేషన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఏంటి, మార్కెటింగ్ ఉంటుంది, ఫైనాన్స్ ఉంటుంది, హెచ్ఆర్ ఉంటుంది, ఆపరేషన్స్ ఉంటుంది. సో ఇలా మీకు లైక్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. సపోజ్ మీకు ఫైనాన్స్ కామర్స్ ఎప్పుడైతే మీరు చేస్తారు కదా, అది మీకు చాలా ఇష్టం, మీకు మంచిగా చేయగలుగుతున్నారంటే అప్పుడు మీరు ఫైనాన్స్ సైడ్ వెళ్తారు. లేదు మీకు ఒక ప్రోడక్ట్ని మంచిగా సేల్ చేయడానికి వస్తుంది అంటే మీరు మార్కెటింగ్ సైడ్ వెళ్తారు. ఎక్కడ సేల్ చేయడం అంటే ఓన్లీ జస్ట్ సింగిల్ 1% 2% సేల్ చేయడం కాదు, ఒక కంప్లీట్ ఒక కంపెనీ ఒక ఆర్గనైజేషన్ యొక్క కంప్లీట్ సేల్స్ని పెంచడం, ఇలాంటి స్ట్రాటజీస్ ఇవన్నీ మీరు చేయడంలో మీకు మంచి ఎక్స్పర్టీస్ ఉందంటే మీరు మార్కెటింగ్ ఫీల్డ్కి వెళ్ళొచ్చు. ఇలా మీకు ఎంబీఏలో స్పెషలైజేషన్స్ ఉంటాయి. లేదు మీకు పర్సనల్ మేనేజ్మెంట్ లైక్ హ్యూమన్ రిసోర్స్ని మేనేజ్ చేయడం కానీ, లేదంటే ఒక మంచి టాలెంట్ని వెతికి పట్టుకోవడంలో కానీ దీంట్లో మీకు ఎక్స్పర్టీస్ ఉందనుకోండి, అప్పుడు మీరు హెచ్ఆర్ ఫీల్డ్లో జాయిన్ అవ్వచ్చు. ఇలా మీకు ఎంబీఏలో స్పెషలైజేషన్స్ ఉంటాయి. దీని యొక్క ఫోకస్ పాయింట్ అంటే మనకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, మనకి ఒక మంచి స్ట్రాటజిక్ ప్లానింగ్ చేయడానికి రావాలి, బిజినెస్ డెవలప్ చేయడానికి ఏమేమి మనం చేయగలం, ఇలాంటి మీకు స్ట్రాటజీస్ ఇలాంటివి మీరు చేయగలరు అంటే అప్పుడు మీకు ఎంబీఏ ఇక్కడ మీకు సూటబుల్ అవుతుంది, ఎంబీఏ మీరు చేయవచ్చు. సో ఇప్పుడు మనం ఎంసీఏ చూద్దాం. ఎంసీఏ ఏంటి, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఇక్కడ ఏముంటుంది సార్ అంటే, మీరు ఎప్పుడైతే ఎంసీఏ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు కదా, మీ యొక్క ఎక్స్పర్టీస్ ఎలా ఉండాలి, లైక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయాలని ఉండాలి, లేదంటే ప్రోగ్రామింగ్లో ఉండాలి, లేదంటే మీరు ఐటీ ఇండస్ట్రీస్లో ఏదైతే మీకు అప్లికేషన్స్ ఉంటాయి కదా దాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు, ఇలాంటి మీ యొక్క థాట్స్ ఉంటే అప్పుడు మీకు ఎంసీఏ సూటబుల్ అవుతుంది. బట్ మీరు ఎంసీఏ చేయాలనుకుంటే మీకు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ కానీ గ్రాడ్యుయేషన్లో కానీ మీరు మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ చదివి ఉండాలి. కాబట్టి ఒకవేళ మీరు అలా లైక్ ఇంటర్మీడియట్లో కానీ మీరు గ్రాడ్యుయేషన్లో కానీ మ్యాథమెటిక్స్ చదవలేదు అంటే అప్పుడు మీరు ఎలాగూ ఎలిజిబుల్ అవ్వరు, ఈ ఆప్షన్ మీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. కానీ మీరు ఎంపీసీ చేసి ఉంటే, ఒకవేళ ఇంటర్మీడియట్లో కానీ మీరు గ్రాడ్యుయేషన్లో కానీ ఎంపీసీ చేసి ఉంటే మీకు అక్కడ ఏం జరుగుతుంది, అప్పుడు మీకు ఈ క్లాష్ వస్తుంది, లైక్ ఎంసీఏ చేయాలా ఎంబీఏ చేయాలా. ఒకవేళ చేయలేదు అంటే ఎలాంటి క్లాషెస్ కూడా రావు, ఎందుకంటే మీరు అప్పుడు ఎంసీఏకి ఎలిజిబుల్ కూడా అవ్వరు. ఓకే, సో ఇక్కడ ఏముంటుంది టోటల్గా ఈ ఎంసీఏ ఏం కవర్ చేస్తుందంటే మీకు కోడింగ్ ఉంది, డేటాబేస్ మేనేజ్మెంట్ ఉంది, ఇప్పుడు లేటెస్ట్గా ఏఐ టెక్నాలజీస్ కానీ క్లౌడ్ కంప్యూటింగ్ కానీ ఏడబ్ల్యూఎస్ ఉంది ఇప్పుడు మనకి. సో అలాంటి సర్వీసెస్ ఏదైనా మీరు మేనేజ్ చేయాలనుకుంటే అప్పుడు మీకు ఇక్కడ మీకు ఎంసీఏ యూస్ఫుల్ అవుతుంది. ఓకే,
బట్ ఓవరాల్ పొజిషన్ మనం చూసుకున్నట్టయితే మ్యాక్సిమంగా మనకి చూసుకున్నట్టయితే ఎంబీఏ పీపుల్ ఎవరైతే ఉంటారు కదా, ఎంబీఏ చేసిన వాళ్ళు దే విల్ బి లీడింగ్. ఓకేనా, ఇక్కడ మనం ఒక పర్టికులర్ ఒక బ్రాంచ్ కానీ ఒక ఫీల్డ్ కానీ మనం ఇక్కడ రిస్ట్రిక్ట్ అయి ఉండిపోతాము. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కెరీర్స్ మనం ఒకవేళ చూసుకున్నట్టయితే ఎక్కడ మీరు సరే ఎంబీఏ చేసేసారు, ఇప్పుడు మనకి జాబ్స్ ఏముంటాయి? ఫస్ట్ మనం ఎంబీఏ చేస్తున్నామంటే మాస్టర్స్ లెవెల్ ఉంటుంది కాబట్టి మనకి ఒక మంచి పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. లైక్ మేనేజర్స్ కానీ మనకి హెచ్ఆర్స్ కానీ ఇలాంటి పొజిషన్స్లో మనం రిక్రూట్ అవుతాము. బట్ ఇది ఒక మంచి కాలేజ్లో చేస్తే మీకు ఒక మంచి పొజిషన్ వస్తుంది. లేదు మీరు నార్మల్గా ఏదో ఒక కాలేజ్లో జస్ట్ నామకే వాస్తే ఎంబీఏ చేశారనుకోండి, అప్పుడు మీకు అలా అంత మంచిగా ఏం యూటిలైజ్ అవ్వదు. ఒక ఎంబీఏ స్టూడెంట్కి మీకు 3 lakhs ప్యాకేజ్. ఓకే, సో 3 lakhs ప్యాకేజ్ వాళ్ళు కూడా దొరుకుతారు, 1 crore ప్యాకేజ్ వాళ్ళు కూడా దొరుకుతారు. సో ఇదంతా కూడా మీ యొక్క నాలెడ్జ్ అండ్ మీ యొక్క కాలేజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఇనిషియల్ డేస్లో. ఓకేనా, ఫస్ట్ మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఏవైతే ఉంటాయి కదా, అది ఎక్కడ ఏ లెవెల్లో అయితే జరుగుతుంది కదా, అక్కడ నుంచి హై లెవెల్కి వెళ్తూ ఉంటారు. కాబట్టి మీరు ఒక మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. దానికోసం ఏం చేయాలి? ఐసెట్కి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. మీరు మన యొక్క టెస్ట్ సిరీస్ని మంచిగా యూటిలైజ్ చేసుకుంటే మీకు మంచి ర్యాంక్ వస్తుంది, మంచి ప్యాకేజ్ వస్తుంది. ఒక యావరేజ్ శాలరీ ఒకవేళ మనం చూసుకున్నట్టయితే 6 lakhs నుంచి 15 lakhs వరకు ఉంది మనకి ఎంబీఏలో. ఓకే, బట్ మన దగ్గర లోకల్ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి లోకల్ కాలేజెస్లో మనం ఒకవేళ చేస్తే మీకు 3 lakhs నుంచి మీకు 7 lakhs 8 lakhs వరకు ప్యాకేజెస్, నార్మల్ కాలేజెస్లో కూడా ఇలాంటి ప్యాకేజెస్ మీకు ఎంబీఏ వాళ్ళకి వస్తాయి. ఓకేనా, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఒకవేళ మనం చూసుకున్నట్టయితే ఐటీలో రోల్స్ ఉంటాయి ఎంసీఏ వాళ్ళకి. ఓకేనా, లైక్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఉంటుంది, డేటా సైంటిస్ట్ ఉంటుంది, ఏఐ ఇంజనీరింగ్ ఉంటుంది, ఇప్పుడు లేటెస్ట్గా వెబ్సైట్స్, ఇవన్నీ కూడా చాలా దీంట్లో మీకు చాలా 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 ఇక్కడ స్పెషలైజేషన్స్ ఉంటాయి. దాంట్లో మీరు ఎక్స్పర్టీస్ ఉంటే అక్కడికి మీరు ఆ ఫీల్డ్లో వెళ్ళవచ్చు. ఓకే, సో మనం శాలరీ చూసుకుంటే కొంచెం ఇనిషియల్ డేస్లో ఇక్కడ మీకు శాలరీ తక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే మీరు చాలా ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేసుకోవచ్చు మీ యొక్క జాబ్తో పాటు. ఎంబీఏలో ఉన్నంత ప్రెషర్ ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే ఎంబీఏలో మీరు ఒక చాలా టీమ్ని మేనేజ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మీరు మ్యాక్సిమంగా ఇండివిజువల్ వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు కొంచెం స్పేర్ టైం కూడా ఇక్కడ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కావాల్సిన స్కిల్స్ ఏంటి? ఇంతకుముందే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఎంబీఏ అంటే మనం పీపుల్ మేనేజ్మెంట్ ఉంటుంది, లేదంటే ఒక ప్రాసెస్ని మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్గా మనకి మేనేజ్మెంట్ లోనే ఉంటుంది. కాబట్టి ఏంటి ఇక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మనం మేనేజ్ చేయాలంటే, లేదంటే ఎవరినైనా మెయింటైన్ చేయాలంటే, ఏదైనా ప్లాన్ చేయాలంటే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ప్లస్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవన్నీ మనకి కావాల్సిన స్కిల్స్ ఒకవేళ మీరు ఎంబీఏ చేయాలనుకుంటే. ఎంసీఏలో చూసుకున్నట్టయితే మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ, కంప్యూటర్ నాలెడ్జ్ కానీ, ఇలాంటి డేటా అనాలిటిక్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, ప్లస్ మీకు కంప్లీట్గా మ్యాథమెటిక్స్ కానీ ఇలాంటివి మీకు ఎంసీఏలో రావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 2 స్కిల్స్లో మీ దగ్గర ఏ ఎక్స్పర్టీస్ ఉందో అది మీరు చూసుకొని డిసైడ్ చేసుకోవాలి. డ్యూరేషన్ చూసుకుంటే రెండింటికి కూడా, ఎంబీఏకి అండ్ ఎంసీఏకి కూడా కంప్లీట్గా మీకు 2 years మాత్రమే ఉంటుంది. అండ్ ఫీ చూసుకున్నట్టయితే ఎంబీఏకి కొంచెం ఎక్కువ ఫీజు ఉంటుంది. ఎందుకంటే నేను ఒక యావరేజ్ ఫీ తీసుకొని నడుస్తున్నాను. లైక్ మీ కాలేజ్ ట్యూషన్ ఫీ, మీ లైబ్రరీ ఫీ, కాలేజ్ ఫీ, మీరు ఉండాల్సిన డబ్బులు, ఇవన్నీ కూడా తీసుకొని ఒక నార్మల్ కాలేజ్ గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. లేదంటే మీరు మంచి కాలేజ్లో తీసుకుంటే దీనికంటే ఎక్కువ కూడా అవ్వచ్చు. ఓకే, సో ఎంసీఏకి మనకి కొంచెం తక్కువ ఫీజు అవుతుంది. అది మనకి ఎందుకంటే చాలా తక్కువ కాలేజెస్లో ఉంది, ప్లస్ ఆ కొన్ని కాలేజెస్లో మనకి ఫీ తక్కువనే ఉంది. కాబట్టి నేను ఒక యావరేజ్ ఫీని తీసుకొని ఇక్కడ చెప్తున్నాను. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మీకు ఏది సూట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం చాలా పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం. లైక్ మేనేజరియల్ స్కిల్స్ కావాలి, మనకి లీడర్షిప్ స్కిల్స్ కావాలి, ఇవన్నీ ఉంటే మీరు ఎంబీఏలో జాయిన్ అవ్వాలి. లేదు నాకు సాఫ్ట్వేర్, కోడింగ్, టెక్నాలజీ ఇదంతా ఇష్టం అనుకుంటే మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ మనం ఎంసీఏ చేసుకోవాలి. అప్పుడు మనకి ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఒకవేళ మీరు బిజినెస్లో వర్క్ చేయాలనుకుంటున్నారు, ఫైనాన్స్ ఆర్ మార్కెటింగ్ ఆర్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్లో అంటే అప్పుడు మీరు ఎంబీఏ చేయొచ్చు. లేదు మీరు సాఫ్ట్వేర్ కంపెనీస్ లైక్ గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, టీసీఎస్ కానీ దీంట్లో వర్క్ చేయాలనుకుంటే మీకు ఎంసీఏ యూస్ఫుల్ అవుతుంది. బట్ ఇప్పుడు మ్యాక్సిమం బీటెక్ స్టూడెంట్సే ఈ ఎంసీఏ జాబ్స్ ఏవైతే ఉన్నాయి కదా అవన్నీ కూడా అక్వైర్ చేసుకుంటున్నారు. కాబట్టి ఎంసీఏకి కొంచెం క్రేజ్ తగ్గిపోయింది. బట్ సార్ ఇప్పుడు ఎంబీఏ చేస్తే మనకి గూగుల్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్లో మనకి జాబ్ రాదా అంటే అలా ఏమీ ఉండదు. మీరు దేంట్లో చేసినా మీకు దీంట్లో చాలా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు ఎంబీఏ చేసినా కూడా. బట్ ఫీల్డ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ కంపెనీస్ అన్నీ కూడా సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీస్ కాబట్టి నేను దీంట్లో వేసేసాను. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే
ఐసెట్ ఎగ్జామినేషన్ మీకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మీరు ఎంత టాప్ మంచి కాలేజ్లో తెలంగాణలో ఉన్న కాలేజెస్లో చదివితే అంత మంచి ప్లేస్మెంట్ ఉంటుంది, మీ యొక్క ప్యాకేజ్ ఉంటుంది, మీ యొక్క స్కిల్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీ యొక్క కెరీర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఐసెట్ పైన చాలా జాగ్రత్తగా ఫోకస్ చేయండి. మనకు అప్లికేషన్లో మీకు లాస్ట్ 5 year పేపర్స్ విత్ సొల్యూషన్స్ ప్లస్ 1000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా జస్ట్ 199కి మాత్రమే మీకు అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి మన యొక్క యాప్. లింక్ నేను డిస్క్రిప్షన్ ఇచ్చేసాను. మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఐసెట్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయడంలో. ఓకే, సో మనం లాస్ట్లో చూసుకున్నట్టయితే మీకు ఒకవేళ బిజినెస్ ప్లస్ మేనేజ్మెంట్ ఈ స్కిల్స్ ఉంటే మీరు ఎంబీఏలో జాయిన్ అవ్వండి. లేదు మీకు టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ సైడ్ మీరు వెళ్ళాలనుకుంటే మీరు ఏం చేయాలి, అప్పుడు మీరు ఎంసీఏ చేయాలి. మీకు ఏది సూటబుల్ అవుతుందో, మీరు ఏది చేయాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేసి చెప్పాలి. లేదు మీకు డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ రిప్లై. దాంతోపాటు మనకు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కానీ మీ యొక్క రిలేటివ్స్తో కానీ ఎవరైతే ఎంబీఏ ఆర్ ఎంసీఏ చేయాలనుకుంటున్నారు కదా వారితో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.